నమస్కారం 9 న్యూస్ కి స్వాగతం। కాజీపేటలో మదర్ తెరీసా 27వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। వరంగల్ కాజీపేట ఫాతిమా నగర్ చర్చిలో మదర్ తెరీసా కమిటీ ఆధ్వర్యంలో మదర్ తెరీసా 27వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మదర్ తెరీసా అనుసరించిన మార్గంలోనే పిల్లలు కూడా నడవడానికి సిద్ధం కావాలన్నారు। చిన్నతనం నుంచే మదర్ తెరీసా బాటలో నడిచే అలవాటును అలవర్చుకునేలాగా చర్యలు తీసుకోవాలని మదర్ తెరీసా గొప్ప వ్యక్తిత్వం అని అన్నారు। ఎందరో నిస్సహాయులు పేద పిల్లలను దత్తత తీసుకుని పెంచారు। 12 ఏళ్ల వయసులో సేవా తపనతో పేద అనాథ పిల్లలను ఆదుకున్న మదర్ తెరీసా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు। అనంతరం అసెంబ్లీ సభ్యుడిని కమిటీ అభినందించింది। తల్లి మదర్ తెరీసా కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్ని వేల కోట్లున్నా సేవ చేసే తత్వం లేని వ్యక్తి జీవించినా మరణించినా ఒకటే అనేది తల్లి లాంటి మదర్ తెరీసాను చూసిన తర్వాత కూడా మారకపోతే వృధా అని చెప్పి నేను భావిస్తున్నాను। మరి భవిష్యత్ తరాలకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కూడా హింసా మార్గాలు పోకుండా ప్రపంచ దేశాలు తల్లి పుస్తకం చదివిన ఎవరే కానీ మార్పు అనేది 100% ఉంటుంది చరిత్ర చదివిన వాళ్ళకు అనేది జగమెరిగిన సత్యం ఇది। మరి పెద్దలు చెప్పినట్టు కూడా గవర్నమెంట్లో పుస్తకాలలో కూడా ఇలాంటివి ప్రచారించవలసిన అవసరం బాధ్యత కూడా ఉన్నాయి। వాటిని కూడా నిజంగా కూడా తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాను। ఇంతకుముందు చెప్పినట్టు ఈ పార్కు స్థలాన్ని కూడా నేను ఇవాళ రేపట్లో అధికార యంత్రాంగాన్ని పిలిచి కమిటీ సభ్యులను కూడా పిలిచి కూర్చొని మాట్లాడి దీనికి పరిష్కార మార్గం వారం 10 రోజుల్లోనే వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను। రోజులలో ఏది కల్మిషమైన తల్లి ప్రేమ కల్మిషం కాలేదని పూర్తి స్థాయిలో నమ్మే వ్యక్తులలో నేను ఒకరిని। మరి ఆ తల్లికి మదర్ అనే మొదటి అక్షరంలోనే ఉన్నది, తర్వాత తెరీసా ఉన్నది। నిజంగా కూడా ఎంతో అదృష్టం చేసుకుంటే 12 ఏళ్లకెళ్ళి సేవాభావానికి అంకితమైనటువంటి గొప్ప వ్యక్తురాలని వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి। వారి ఆశయాలను నెరవేర్చినప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అయితే మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను।